నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ మీద గత 2-3 రోజులుగా విశాఖ వాసుల నుంచి, అలాగే విశాఖ ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియాలో ఉండే పేజీలు, విశాఖ బ్రాండ్ని ప్రమోట్ చేసే కొన్ని పేజీలు కూడా గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వస్తే భవిష్యత్తులో మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, విశాఖకు నీటి అవసరాలు ఇబ్బంది వస్తుంది, తర్వాత కాలుష్యం పెరుగుతుంది అనే ఒక ప్రచారం అయితే మొదలైంది. ఇప్పుడు విశాఖ వాసులందరూ కొంత ఏం జరగబోతుంది అనే ఒక సందిగ్ధంలో అయితే ఉన్నారు. దీన్ని వ్యతిరేకించాలా, లేదంటే ఈ ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడుతుందా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. అయితే కొంత ఆ వీడియోలు, అలాంటి వీడియోలు అన్నిటినీ మెటా అయితే తొలగించుకుంటూ పోతుంది. మరి దీని వెనకాల ప్రభుత్వం ఉందనేది కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల ఆరోపణ. సో దీని మీద ఏమంటారు? అంటే అభివృద్ధికి వ్యతిరేకమైన భావజాలం వ్యాప్తికి మేము సహకరించము అని చెప్తున్నారు. అభివృద్ధి అంటే పెట్టుబడి తీసుకురావటం, ఫ్యాక్టరీ పెట్టడం, ఇదొక్కటే అభివృద్ధి. పెట్టుబడుల సమీకరణ మాత్రమే అభివృద్ధి. ఆ పెట్టుబడి చేసే విధ్వంసం గురించి మాట్లాడితే అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రోగ్రామ్ కిందకు వస్తుంది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రోగ్రామ్స్ వేటిని కూడా ప్రమోట్ చేయం. ఇది యాంటీ ప్రోగ్రెసివ్ అనేటువంటి భావజాలం ఉంది అక్కడ. అందుకని వాళ్ళు ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే లగచర్లలో మీరు ఫార్మా కంపెనీలు పెడితే ఆ ఫార్మా కంపెనీల వలన ఇక్కడ పొల్యూషన్ పెరుగుతుంది, అంటే గ్రౌండ్ పొల్యూషన్ పెరుగుతుంది, పక్క పొలాలు నాశనం అవుతాయి, మీరు వ్యర్థాలన్నీ అక్కడెక్కడో వదులుతారు, ఆ వదిలిన నీళ్లు నెమ్మదిగా మా జీవితాల్లోకి వస్తాయి, మేము ఎక్కడో కన్జ్యూమ్ చేస్తాము, ఆ కన్జ్యూమ్ చేశాక మా శరీరాల్లోకి రకరకాల వ్యాధులు వస్తాయి, ఆ వ్యాధులు బాపుకోవటానికి మళ్ళీ మీరు ఇచ్చే మందులే తినాలి మేము. అలా మా జీవితాలని కబళించేసే ఇది మా జీవితాలకు సంబంధించిన ఇబ్బందులన్నీ కల్పించే మీకు మేము చోటెందుకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు పారిపోయారు, ఇళ్ళకి తాళాలు వేసుకుని. దాదాపుగా ప్రతి చోట ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజానికి పర్యావరణ పరిరక్షణ అనేది ఇండస్ట్రియలైజేషన్కి ఒక పెను సవాలుగా మారింది. కానీ వాళ్ళే దీన్ని కూడా ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేస్తూ మేము చూసుకుంటాం, మేము చేస్తాం అనేటువంటి ఒక భరోసా నింపడానికి అదొక కార్యక్రమం. అలా వైజాగ్కి సంబంధించి ఇప్పుడు డేటా సెంటర్ మీద చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది వాటర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది దానికి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. గతంలో అమెరికాలో కూడా ఇలాంటి సిమిలర్ ప్రాజెక్ట్స్ని గూగుల్ ప్రతిపాదించినప్పుడు అక్కడ జనాలు వద్దనటానికి కారణాల్లో ప్రధానమైన కారణం తీసుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాటర్ కన్సంప్షన్ అనేది మేజర్ అయిపోతే వైజాగ్ లాంటి ఏరియాలో అక్కడ సముద్రపు నగరం అది, కాబట్టి అక్కడ మీకు మంచినీళ్ళు దొరకవు. అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కానీ అది తిరిగి రిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉప్పు నీళ్లు ఉంటాయి అక్కడ. మీరు మచిలీపట్నం వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఉప్పు నీళ్లు దొరుకుతాయి అక్కడ బావుల్లో. అందుకని దాన్ని ఏదో వాడతారు, అవసరార్థం వాడతారు కానీ తాగడానికి వాడరు. డ్రింకింగ్ వాటర్ కావాలి ఇక్కడికి అంటే గనక ప్రాబ్లం అవుతుంది. వైజాగ్కి ఒక ప్రాబ్లం వాటర్ అయితే, రెండో ప్రాబ్లం ఏంటంటే ఇంకొక అభివృద్ధి కార్యక్రమం జరుగుతోంది అడవుల్లో. వైజాగ్ నది దాహార్తిని తీర్చేది ప్రధానంగా గోస్తని నది. ఆ గోస్తని నదికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ నుంచి వస్తుంది. ఏజెన్సీ నుంచి పారుతుంది ఆ నది. ఏజెన్సీలో వాటర్ ఎక్కడది అంటే అక్కడ ఉన్నటువంటి గుట్టలు క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడి వర్షపు నీటిని నిల్వ చేసి కిందకు వదులుతాయి. అవి వదలటం వలన గోస్తని నది ఏర్పడింది. అయితే ఈ గుట్టలు ఎందుకు క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడుతున్నాయి అంటే అక్కడ బాక్సైడ్ నిల్వలు ఉన్నాయి వాటిల్లో. ఆ బాక్సైడ్ ఉండటం వలన ఆ గుట్టలు క్యాచ్మెంట్ ఏరియాగా ఉంటున్నాయి. నీరు ఇంకటం లేదు అక్కడ. ఆ నీటిని అవి నిల్వ చేసి కిందకి పంపిస్తున్నాయి. పంపించటానికి కారణం అందులో ఉన్న బాక్సైడ్. ఇప్పుడు ఆ బాక్సైడ్ కోసం అవి తవ్వి పడేస్తే ఆ నది అంతరిస్తుంది.
ఆ నది అంతరిస్తే విశాఖపట్నం వాళ్ళు ఏం తాగాలి అనేది ఒక సమస్య ఉంది. అవును. సో ఇది దాదాపు 20 ఏళ్ల నుంచి నడుస్తున్న గొడవ. ఓకే. దానికి తోడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదో మేరకు దాహం తీరుతోంది అనుకుంటే దాన్ని వీళ్ళు కన్జ్యూమ్ చేస్తే గూగుల్ డేటా సెంటర్ పేరుతో వీళ్ళు తాగేస్తే లోకల్ పీపుల్ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు జనాల్ని భయపెడుతున్నటువంటి సమస్య. ఓకే. అయితే ఇక్కడ జనరల్గా ప్రభుత్వం వారు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు వాటర్ అనేది ఇష్యూ కాదు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం డ్రైవ్ చేసుకోవచ్చు. ఓకే. అలా మేము గోదావరి నీళ్లు తరలిస్తాం, లేకపోతే కృష్ణా నీళ్లు తరలిస్తాం. ఓకే. అక్కడ మాకు రిజర్వాయర్లు ఉన్నాయి, దాంతోపాటు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి మా దగ్గర. ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి కాబట్టి మేము ఏదైనా చేయగలం. కాబట్టి నీరు అనేది ఇష్యూ కాదు, మేము చూసుకుంటాం, మేము ట్యాకిల్ చేయగలం అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఇలాంటి చర్చలు జరిగినాయి ఇంతకు ముందు కూడా. జరిగిన సందర్భంగా ఈ గోస్తని నదికి సంబంధించిన చర్చ కూడా బయటకు వచ్చింది. దాని మీద అక్కడ లోకల్ పర్యావరణం అలాగే ఆదివాసీలు దెబ్బలాడుతున్నారు. వాళ్ళ గొడవ ఏంటంటే ఇది అంతరిస్తే వైజాగ్ వాళ్ళు నీళ్లు తాగుతారా చస్తారా అనే గొడవతో మాకు ప్రమేయం లేదు, కానీ మేం చేసుకుంటున్నటువంటి పోడు వ్యవసాయము పాడు వ్యవసాయము దానికి కావలసిన నీరు దాని నుంచే తీసుకుంటున్నాం మేము. ఇప్పుడు అది అంతరించిపోతే మేము మా బతుకు తెరువు పోతుంది, కాబట్టి మేము ఎక్కడికి పోయి ముష్టెత్తాలో చెప్పండి అని వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వంతో డైలాగ్లో ఉన్నారు. వాళ్ళని తరలించేసి వాటిని పీకేయాలనే దాకా ప్రభుత్వాలు వెళ్తున్నాయి. ఇది చంద్రబాబు గారి బుర్రలో పుట్టిన ఆలోచనే. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇప్పటికీ నడుస్తుంది. అది వేదాంత ఆల్రెడీ చేసింది ఇంతకుముందు. చేసిన సందర్భంగా తీవ్రమైన నిరసన వచ్చింది ఆదివాసీల నుంచి. వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వెళ్ళి వాళ్ళని ఏదో కూల్ చేసే ప్రయత్నం చేశాడు యూపీఏ గవర్నమెంట్ రోజుల్లో, కానీ కాలేదు, అది విస్తరిస్తోంది. అది ఆ విస్తరణ పూర్తిగా జరిగితే అక్కడి నుంచి చుక్క నీరు బయటకు రాదు. సో పరిస్థితి ఏమిటి అనేది ఆందోళన అదొకటి ఉంది, వైజాగ్ ఇష్యూ. దాంతో పాటు ఇది అయితే మేము ఎక్కడికైనా నీటిని తరలించగలం, ట్యాంకర్లు పెట్టి వ్యాగన్లు పెట్టి తరలిస్తాం. రాజమండ్రి నుంచి గోదావరి నీళ్లు పంపిస్తామండి, ప్రాబ్లం 3 hours లో వెళ్ళిపోతాయి నీళ్లు, ఏంటి మీరు దాన్ని ఇష్యూ చేస్తున్నారు అనవసరంగా అని మాట్లాడతారు. అందుకని అక్కడ అదొకటే కాదు ఇష్యూ, నిజానికి గూగుల్ డేటా సెంటర్ అక్కడ రావటం వలన వాటర్ కన్సంప్షన్ అనేది మాట్లాడుతున్నారు, కానీ దాంతోపాటు అది బయటకి ఇచ్చేటువంటి, అంటే డేటా సెంటర్ అంటే ఏమిటి, బోల్డ్ సర్వర్లు పెడతారు అక్కడ. సర్వర్లు పెడతారు, అవి చాలా కంటెంట్ డంప్ అవుతూ ఉంటుంది. సో వాటిని కూల్ చేయడానికి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ కావాలి. అంటే కూల్ చేయటం అవన్నీ ఒక ప్రోగ్రామ్, కానీ అవి క్రియేట్ చేసేటువంటి పొల్యూషన్ ఇంకొక లెవెల్లో ఉంటుంది. అది ఆ ప్రాంతపు భూముల మీద పడే ప్రమాదం ఉంది. అంటే కొద్దో గొప్ప అక్కడ ఏదో చేసి బతుకుతున్నారు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలుకి అక్కడ వాతావరణాన్ని కలుషితపరిస్తే దీని నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ వ్యర్థమే ఉండదండి, వ్యర్థం అది ఎయిర్లోనే జరుగుతుంది. ఆ ఎయిర్లో జరిగినటువంటి పొల్యూషన్ వల్ల వాళ్ళకు వచ్చేటువంటి సమస్యల్ని ఎలా ట్యాకిల్ చేయగలరు? నెమ్మదిగా ఆ ప్రాంతం నిర్వాసితం అయితే ఏమిటి పరిస్థితి, వాళ్ళు ఎక్కడికి పోతారు, ఎక్కడ ముష్టి వాళ్ళుగా మారుతారు, వాళ్ళ జీవితాలకి మీరు ఏమైనా భరోసా కల్పించగలరా అనేది ఒక గొడవ. రెండోది ఈ గూగుల్ సెంటర్లో లేదా ఈ గూగుల్ డేటా సెంటర్లో లోకల్ పీపుల్కి ఎంతమందిని మీరు అకామిడేట్ చేయగలరు అనేది ఒక పెద్ద ఇష్యూ. అంటే మేజర్గా ప్రభుత్వాలు చెప్పేది అభివృద్ధి పేరుతో పరిశ్రమలు వస్తే ఉపాధి కల్పన జరుగుతుంది, లోకల్ పీపుల్కి ఉపయోగం జరుగుతుంది అనేది చెప్తున్నారు. అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం వలన జరిగే ఒక ప్రయోజనం ఏంటంటే భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతాయి.
ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే, ఎఫ్డిఐలు పెరిగితే అది పెరగటం ద్వారా రూపాయి నిలబడుతుంది. అవును. అవి తగ్గటం వల్ల రూపాయి చచ్చిపోతుంది అనే గొడవ ఒకటి నడుస్తుంది. పెట్టుబడులు రావడం లేదు అని. అవును. సరే, ఈ ప్రైవేటు పెట్టుబడులు అని మాట్లాడుతున్నారు కానీ కార్పొరేట్ పెట్టుబడులు రావడం లేదని గొడవ ఒకటి ఉంది ఆల్రెడీ. అయితే ఇక్కడ ఈ అభివృద్ధి పేరుతో మీరు తీసుకొస్తున్నటువంటి ఏ కంపెనీ, ఫార్మా కంపెనీనా లేకపోతే టెక్స్టైల్ కంపెనీనా కారుల కంపెనీనా ఏదైనా కావచ్చు, కానీ ఆ కంపెనీ మీరు ఏ ఏరియాలో అయితే భూములు తీసుకుంటున్నారో ఆ ఏరియా ప్రజలకే ప్రధానమైన ఉపాధి అని ఆ కంపెనీతో కుదుర్చుకున్న అండర్స్టాండింగ్లు ఏవైనా రోడ్డు మీద పెడుతున్నారా పబ్లిక్ డొమైన్లో అనేది ప్రశ్న.